ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం. అలాగే శుక్రవారం, మంగళవారం, ఆదివారం, పౌర్ణమి తిథి, అమావాస్య, అష్టమి, నవమి, పంచమి తిథులలో మనం చేసే పరిహారాలు, పూజలు, అలాగే మంత్రాలు, ఏంజల్స్ నెంబర్స్, స్విచ్ వర్డ్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా మంచి గొప్ప ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి. అలాగే ఈరోజు ఏకాదశి ప్లస్ శనివారం. ఏకాదశి రోజున శనివారం కలిసి రావటం చాలా విశేషమండి. చాలా అద్భుతమైన ఈ రోజున మనం విష్ణు భగవాన్ని దర్శించుకొని భగవానునికి మనం ఒక చిన్న దీపం అనేది పెట్టి వచ్చినట్లయితే ఈరోజు సాయంత్రంలోగా మనకు చాలా విశేషమైనటువంటి భగవంతుని ఆశీర్వాదంతో పాటు అదృష్టం కూడా లభిస్తుంది. ఏకాదశి రోజు మామూలుగా మనం వైకుంఠంలో ఉన్న విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటాం. అలాగే విష్ణుమూర్తిని పూజించిన మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందగలుగుతాం. అలాగే ఈరోజు విష్ణుమూర్తి ఆలయాలు ఎక్కడున్నా సరే మీ దగ్గరలో ఉన్నప్పుడు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి కానీ, లేదంటే కృష్ణ భగవానుని ఆలయానికి వెళ్ళి కానీ, ఆ భగవానుని ఆ జగద్గురువు యొక్క దర్శన భాగ్యం అనేది మనం చేసుకొని ఒక చిన్న దీపం అనేది మనం పెట్టి ఒక అరటి పండు, ఒక పండు నైవేద్యంగా పెట్టి వచ్చినట్లయితే మీ ఎలాంటి కోరికలు ఉన్నా సరే మొత్తం నెరవేరి జీవితంలో మీకు ఎటువంటి సమస్య లేకుండా ఆయన అండగా ఉన్నారు, మనకు ధైర్యంగా ఉన్నారు అని ఒక భరోసా అనేది మనకు కలుగుతుందన్నమాట. అలా ఒక దీపం అనేది మనం పెట్టుకొని నమస్కారం చేసుకొని వచ్చినట్లయితే, మా ఇంటి దగ్గరలో గుడి అనేది లేదు కదండి, మేమేం చేయాలనుకున్న వాళ్ళు ఇంట్లోనైనా సరే విష్ణు భగవానుది కానీ, వెంకటేశ్వర స్వామిది కానీ, శ్రీకృష్ణ భగవానుని ఫోటో కానీ ఏదైనా ఉన్నప్పుడు మనం ఇంటి దగ్గరే ఆయనకంటూ ఒక దీపం అనేది సాయంత్రంలోగా పెట్టుకొని ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మనం ఒక 9 సార్లు కానీ 27 సార్లు కానీ ఈ రోజు అంతట్లో కలిసి మనం చెప్పుకుంటూ ఉన్నట్లయితే తప్పకుండా మంచి ఫలితం కలుగుతుంది. స్వామివారి అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. దాన్ని మనం ఈ మంత్రాలు, అమ్మవారి మంత్రాలు, వారాహి అమ్మ మంత్రాలు ఇలాంటివన్నీ రాసుకోవడానికి ఒక బుక్ అనేది పెట్టుకొని ఉంటాం. వైట్ పేపర్లు అనేది మనం ఈ మంత్రాన్ని రాసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు చాలా అద్భుతంగా ఫలిస్తుంది. వైట్ కలర్ గీతలు ఏమీ లేకుండా తెల్లగా స్వచ్ఛంగా ఉన్న ఆ వైట్ పేపర్లో ఇలా ఈ భగవానుని మంత్రం, విష్ణు భగవానుని మంత్రం అనేది మనం ఒక 9 సార్లు కానీ 27 సార్లు కానీ, ఓపిక లేదు అనుకుంటే 9 సార్లు అయినా చాలు. చెప్పుకున్న దానికంటే కూడా మనం రాసిన దానివల్ల ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది, 10 రెట్ల ఎక్కువ ఫలితం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా అన్రూల్ పేపర్ ఉంది కదండి మా దగ్గర అనుకున్న వాళ్ళు ఒక్క వైట్ పేపర్ అయినా సరే ఏదో ఒక్క దగ్గర మన ఇంట్లో లేకుండా పోదండి. మీరు ప్రతిరోజు వారాహి అమ్మ దాంట్లోనే రాస్తూ ఉంటారు, అలాగే ఉన్నవాళ్ళు దాంట్లోనే రాసుకోండి. కొత్త వాళ్ళు అయితే ఒక నోట్బుక్ పెట్టుకోండి, లేదు అంటే ఒక వైట్ కలర్ పేపర్లు అనేది రాసుకొని దాన్ని మనం భగవంతుని దగ్గరే పెట్టుకోవాలి. దాన్ని ఏం చేయాలి అనే డౌట్ వస్తుంది. ఏం చేయక్కర్లేదండి, మన బుక్లో మంత్రాలన్నీ ఎలా రాస్తున్నామో ఇది కూడా అలాగే రాసుకొని బుక్లోనే పెట్టుకోండి. అప్పుడప్పుడు ఏకాదశి నాడు, శనివారం నాడు విష్ణు భగవానుని మీరు స్మరించుకోవాలి అనుకున్న నాడు ఈ మంత్రాన్ని మీరు ఒక 9 సార్లు కానీ 27 సార్లు కానీ మీరు పఠించినట్లయితే మీకు మంచి అనుగ్రహం కలుగుతుంది. భగవంతుని అనుగ్రహం, అలాగే మంచి పనులు జరుగుతాయి. ఆ మంత్రం ఏంటి అనేది స్క్రీన్ మీద కూడా ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. మంత్రం ఓం శ్రీం క్లీం కృష్ణాయ నమః. ఓం శ్రీం క్లీం కృష్ణాయ నమః. ఓం శ్రీం క్లీం కృష్ణాయ నమః. అంతేనండి. ఈ యొక్క కృష్ణ భగవానుని నామాన్ని స్మరిస్తూ వచ్చిన ఈ బీజ మంత్రాలతో కూడిన మంత్రాన్ని మీరు ప్రతిరోజు కూడా వీలైనప్పుడల్లా ఒక 9 సార్లు లేదంటే 27 సార్లు చెప్పుకుంటూ ఉన్నట్లయితే ఈ జగత్తుని పాలించేటువంటి కృష్ణ భగవానుని, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం పొందగలుగుతాం. వారి అనుగ్రహం మనపై ఉండింది అంటే లక్ష్మీ కటాక్షం కూడా మనకు పొందినట్టే. విష్ణు భగవాన్ని మనం పూజించాము అంటే లక్ష్మీదేవిని కూడా మనం ఆహ్వానించినట్టే. కాబట్టి మనకు ఎటువంటి డబ్బుకు లోటు లేకుండా మన జీవితాలు సాఫీగా సాగిపోతాయి. కాబట్టి ఎవ్వరూ కూడా మర్చిపోకుండా ఈ వీడియో చూసిన వెంటనే
ఈ మంత్రం అనేది వీలైనన్ని సార్లు ఈరోజు రాత్రి పడుకోబోయేలోపు మీరు చెప్పుకుంటూ ఉండండి ఫ్రెండ్స్. ఈ ఏకాదశి నాడు శ్రీకృష్ణుని భగవానుని విష్ణుమూర్తుల యొక్క అనుగ్రహాన్ని మనం పొందుదాం. అందరూ పొందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.